నమస్తే మిత్రులారా, ఈరోజు ఒక షాకింగ్ ఘటన జరిగింది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారి మీద ఒక బూట్ తో విసిరేసి దాడికి పాల్పడ్డాడు ఒక లాయర్. అతన్ని బయటికి భద్రతా సిబ్బంది తీసుకెళ్లేటప్పుడు నేను సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఊరుకోను, తగిన ప్రతీకారం ఉంటుంది అని చెప్తూ మాట్లాడాడు. ఈ కాలంలో చాలా మంది వాళ్ళు లాయర్లా, డాక్టర్లా, యాక్టర్లా అనేది కాదు, వాట్సాప్ సిలబస్ తో తప్పుడు ప్రచారాలతో నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి సమాచారంతో చాలా మంది ఈ రకంగా ఉన్మాదులుగా ఈ దేశంలో తయారవుతున్నారు. వాళ్ళు స్వతహాగా ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళైనా ఇలాంటి తప్పుడు వార్తలకి అంటే ద్వేషం పెంచుకోవటం, ఒక మనిషి మీద ద్వేషం పెంచుకోవటం, ఒక కులం మీద ద్వేషం పెంచుకోవటం, ప్రత్యేకించి నా మతం కాని వారి మీద నేను ద్వేషిస్తాను, నా ప్రాంతం కాని వారి మీద నేను ద్వేషిస్తాను, ద్వేషానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ దేశాన్ని మారుస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఈ దాడి జరిగింది. ఇది మన దేశ న్యాయ చరిత్రలో ఒక మాయని మచ్చ. ఈ సందర్భంగా జస్టిస్ గవాయి గారు, దీనికి ఏం మీరు షాక్ అవ్వకండి, యాజ్ ఇట్ ఈజ్ గా న్యాయస్థానం ప్రొసీడింగ్స్ నడిపించండి, మీ వాదనలు కొనసాగించండి అని చెప్పి లాయర్లను కూడా కోరారు. ఆ రకంగా డిస్టర్బ్ కావద్దని కూడా చెప్పారు. వారు స్వతహాగా అంబేద్కరిస్టు, బుద్ధిస్టుగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని మంచి సంచలనాత్మకమైనటువంటి తీర్పులు కూడా చెప్పారు. మొన్ననే బుల్డోజర్ న్యాయం భారతదేశానికి పనికిరాదు, ఈ రాజ్యాంగం ఒప్పుకోదు అని చెప్పి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని, మహారాష్ట్ర, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్ని ఆయన ఖండించి రాజ్యాంగం ఏం చెబుతుందో వారు గుర్తు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈయన మన మతానికి వ్యతిరేకమనో, మన ధర్మానికి వ్యతిరేకమనో రకరకాలైనటువంటి ముద్రలు వేసి అది ఎవరి మీదనైనా సరే వేయటానికి సిద్ధపడుతున్నారు, ఎవరి మీదనైనా దాడికి సిద్ధపడుతున్నారు, మెదడుల నిండా విద్వేషం నింపుకుంటున్నారు, విషం నింపుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. కేవలం ఆ లాయర్ అనే దాన్ని ఒక వ్యక్తిగా చూడటం కాదు, ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రజల మెదడులందరినీ కూడా ఈ కాలంలో విషపూరితంగా చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రమాదకరంగా మారుతా ఉన్నాయి.